చూడండి, అందము అని నేను అన్నాను అనుకోండి, అది నాకు అందమైనది మీకు అందం ఎప్పుడూ కాకపోవచ్చు. అసలు అందము అని నాకు అనిపించింది క్షేమకరము అసలు కాకపోవచ్చు. క్షేమకరము కాని అందము ప్రమాదహేతు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏదో ఒక పెద్ద పులి చాలా అందంగా ఉంటుంది. అరణ్యంలో అది తిరుగుతున్నప్పుడు, అది నోరు విప్పినప్పుడు, అది తోక ఊపినప్పుడు, అది ఒళ్ళు విరుచుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. చాలా అందంగా ఉందని అరణ్యంలో పెద్ద పులి పడుకుంటే దగ్గరికి వెళ్ళగలమా? దాని అందం ప్రమాదకారి, దగ్గరికి వెళ్ళలేరు. పుట్టలో పడుకున్న పాము పైకొచ్చి పడగ విప్పినప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడో అప్పుడు వస్తుంది చూద్దామని పుట్ట దగ్గర కూర్చోగలమా? అందంగా కనపడినదంతా క్షేమం కాదు. ఏది మనసు లోపల అందంగా ఉంటుందో అది పైకి అందంగా కనపడకపోయినా క్షేమకారి మాత్రమో అది సౌందర్యం. శంకరాచార్యులు వారు అమాయకులు గారు, అందుకే సౌందర్య లహరి అన్నారు. లోకంలో సౌందర్యం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? అమ్మ ఒక్కతే. అమ్మయే సౌందర్యం. అమ్మ సౌందర్యం అంటే అమ్మ అందమని కాదు దాని అర్థం. అమ్మ తన ప్రాణం పోయినా సరే బిడ్డడి యొక్క క్షేమాన్ని మాత్రమే అపేక్షిస్తుంది. తాను ఏమైపోయినా ఆవిడికి అక్కర్లేదు. అందుకే లోకంలో ఎవ్వరు అనరు. ఒక్క తల్లి మాత్రమే ఒక మాట అంటుంది. తల్లి నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బతకరా అంటుంది. ఆ మాట తండ్రి కూడా అనడు బిడ్డడి విషయంలో. ఒక్క తల్లి మాత్రమే అనగలదు. తాను ఏమైపోయినా పర్వాలేదు, పిల్లాడు క్షేమంగా ఉంటే చాలు. ఆ క్షేమాన్ని చూడగలిగినటువంటి శక్తి అమ్మయందు ఉంది కాబట్టి అమ్మ సౌందర్యం. సౌందర్యమైన వస్తువు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఎలా ఉందన్న దానితో సంబంధం ఉండదు, మనసుకి ఆనందాన్ని సంతోషాన్నే కల్పిస్తుంది. అందుకే నాన్నగారు పెద్దవారు అయిపోయారు. నాన్నగారు పంచె చాలా అందంగా కట్టుకోగలిగిన స్థితిలో లేరు. 95 ఏళ్ళు వచ్చేసాయి. అప్పుడంటే పెద్ద పెద్ద అంచు పంచెలు కట్టాడు. ఇప్పుడంత బరువు పంచె కూడా కట్టుకోలేక పూర్వం వేసుకున్న ఉత్తరీయం సన్న అంచున్నది మొల చుట్టూ ఓసారి తిప్పి కట్టుకుని అది కూడా జారిపోతుందని కొడుకుని పిలిచి మొలత్రాడు కట్టించుకున్నాడు. నాన్నగారు పెద్ద అంచు పంచె కుర్చీళ్ళు పెట్టి కట్టుకున్ననాడు నాన్నగారిని చూస్తే సంతోషమే. నాన్నగారు పంచె కూడా కట్టుకోలేక పల్చటి ఉత్తరీయాన్ని మొలకి చుట్టుకుని పైన మొలతాడు కట్టుకుని కుర్చీలో కూర్చున్నప్పుడు నాన్నగారంటే అపేక్ష. ఆయన నాన్నగారు ఎప్పుడూ ప్రేమతో చూసేవాడు. ఆయనలో అందం కట్టుకున్న పంచెని బట్టి ఉండదు, నాన్నగారన్న భావన ఎందుకు. వెంకటేశ్వరుడు అభిషేకానికి లంగోటా కట్టుకున్న అందం, పెద్ద పంచె కట్టుకున్న అందం, కిరీటం పెట్టుకున్న అందం, శుక్రవారం తీసేసిన అభిషేకం చేస్తుంటే అందం, సళ్ళింపు చేసి నామాలు తగ్గించిన అందం, నామాలు పూర్తిగా పెట్టిన అందం. అందమన్నది ఒక మనిషికి నచ్చాలంటే ఎలా ఉన్నా అందంగా ఉండడం అన్నది ఉండదు. ఒకలా ఉంటేనే ఒకడికి అందంగా ఉంటుంది. ఎలా ఉన్నా అన్న మాటలో అది ఎందుకు ఉంటుందో తెలుసా? అది క్షేమాన్ని చూసే శక్తి కాబట్టే ఎలా ఉన్నా అందంగానే ఉంటాడు ఆయన. అది అమ్మతనానికి ఉన్నటువంటి గొప్పతనం, అది సౌందర్యం. భగవంతుని యందు సౌందర్యము అభివ్యక్తమవుతుంది. ఆయన క్షేమంకరుడు, ఎప్పుడూ మన క్షేమాన్ని అపేక్షిస్తుంటాడు ఈశ్వరుడు. అందుకే ఇంత పూతన ఇంతమంది పిల్లల్ని చంపింది కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికో మాట, అబ్బా ఎంత అందంగా ఉన్నావురా అంది. అంటే ఆ సౌందర్యం రాక్షసుల్ని కూడా వివశుల్ని చేస్తుంది. అసలు నేను మీతో ఒక మాట చెప్పగలగాలి అంటే, మనసుకు ముప్పిరి కొనేటట్టు చెయ్యగలిగినది, మనసు మీద ముద్ర పడిపోయేది, మనిషికి సంతోషాన్ని కల్పించేది బాహ్యమునందు ఆడంబరానికి తగిలించుకున్న అందం వల్ల రాదు. దేనివల్ల వస్తుంది అంటే లోపల ఉన్నటువంటి సద్గుణముల వలన వస్తుంది. ఒక వ్యక్తి 15,000 రూపాయల పాదరక్షలు వేసుకుని 25,000 రూపాయల బట్టలు కట్టుకొని పరమ మోసగాడు అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాడి జోలికి వెళ్ళకండి అంటారు. అదే మొలకి ఓ గుడ్డ కట్టుకుని అది కూడా సరిగా ఉండకుండా జారిపోతూ నుదురంతా విభూతి రాసేసుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఉరప్పంజరం బయటికి కనపడుతూ సన్నటి కాళ్ళతోటి మోకాళ్ళ నిండా ముడతలతోటి ఓ కళ్ళజోడు పెట్టుకొని చిన్ని జుత్తు ఉన్నట్టుగా గుండు చేయించేసుకొని ఓ సత్యదండాన్ని చేత్తో పట్టుకొని
కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అలా నడుస్తున్నారు అనుకోండి, మనం ఎవ్వరమైనా ఇలా కూర్చుంటామా? లేచి ఆయన పాదాల మీద పడిపోతాను నేల మీద. ఇప్పుడు కట్టుకున్న బట్టల యందుందా సంతోషాన్ని ఇవ్వడం, మనిషిలోని సద్గుణములు ముఖమునందు దీప్తిగా వ్యక్తం అవడంలో ఉందా అసలు ఆనందం? ఆ క్షేమాన్ని అపేక్షించడంలో ఉంది. అపరశంకరుడై లోకము యొక్క క్షేమాన్ని అపేక్షించారు కాబట్టి వారు నడిచి వెళ్ళిపోతుంటే బస్సులు దిగి నేల మీద పడిపోయారు. ఆయన మూర్తి వంక చూసి అలా నిలబడ్డామనుకోండి, ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. అలా కలిగింది అంటే వారి సద్గుణములు వారి దీప్తిగా వ్యక్తమయ్యాయి. అది సౌందర్యం. ఆయనని ఉపాసన చేసిన వారే అంత సౌందర్యమైతే ఆయనే ఎంత సౌందర్యం ఇంకా. అది అక్కడ భగవత్ సౌందర్య వర్ణనం. అది ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని వర్ణించకుండా పూతన నోటి వెంట చెప్పించారు పోతన గారు. అద్భుతమైనటువంటి రీతిలో ఆవిష్కరింపజేశారు. ఆవిడంది కృష్ణుణ్ణి చూసి, నాచనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రాగు మొయ్యన పిదపన్ని చెలువ వెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలినదలాక్ష అంది. కళ్ళ గురించి చెప్పింది. మొదట పిలవడం ఏమని పిలిచిందంటే నలినదలాక్ష అని పిలిచింది. అంటే పద్మముల వంటి కన్నులున్నవాడా అని పిలిచింది. అంటే అసలు భగవంతుని యొక్క సౌందర్యం ఆ కన్నులే. ఎందుకంటే శరీరంలో ఏ అవయవం నవరసాల్ని వ్యక్తం చేయదు, కన్నులొక్కటే నవరసాల్ని వ్యక్తం చేస్తాయి. ప్రత్యేకించి దయ, కారుణ్యము అభివ్యక్తమయ్యేది కన్నులలోంచే వ్యక్తమవుతుంది. ఆ కన్నులకున్న సౌందర్యం అటువంటిది. నిద్రపోతున్నా కూడా ఆయన కన్నులలో ఉన్నటువంటి కారుణ్యం అటువంటిది. అందుకే నలినదలాక్ష అని పిలిచి, ఎంత అందంగా ఉన్నావురా అని, నాచనుబాలొక గుర్కెడు ఓ చిన్ని కుమార త్రాగు మొయ్యన పిదపన్ని చెలువ మెరుగవచ్చును. రాక్షసీ బుద్ధి ఉంది కదా లోపల. ఇంత అందమైన వేషం ఎందుకు కట్టానో తెలుసా? ఈ అందం నిలబడకూడదని. ఏది? నా చనుబాలొక్క గుక్కెడు తాగు, ఆ తర్వాత నీ అందం చూడొచ్చు, నా అందానికి సార్థక్యం నువ్వు తెలుసుకోవచ్చు. అంటే నేను ఇంత అందగత్తెని కాను, నేను ఇలా ఎందుకున్నానంటే నువ్వు ఇలా బ్రతికుండకుండా ఉండడానికి, నిన్ను చంపడానికి వచ్చాను. నా ప్రజ్ఞ ఆవిష్కృతమవుతుంది, నీ అందం గతి తప్పిపోయి నల్లపడిపోవడంలో బిగిసిపోవడంలో తెలుస్తుంది. ఏది తాగు ఒక గుక్కడు అంది. పసిపిల్లవాడు కదా, ఆయనకి అర్థం అవుతుందా? ఆయనకి అర్థం అవ్వాలని కాదు, భగవంతుణ్ణి చూసినప్పుడు రాక్షసీ గుణములున్నవాళ్ళు కూడా ఏదో ఒక స్తోత్రం చెయ్యకుండా ఉండలేరు. అది ఈశ్వరుని యొక్క ప్రజ్ఞ. అందుకే నలినదలాక్ష అని ఆయన సౌందర్యాన్ని స్తుతించింది. తీసి ఒళ్ళో పెట్టుకుంటోంది. గబగబా పరిగెత్తుకొచ్చారు. అక్కడే ఉన్నారు ఆ బలరాముని తల్లి, కృష్ణ పరమాత్మ యొక్క తల్లిగా ఉన్నటువంటి యశోద, ఇద్దరు రోహిణి పరిగెత్తుకొచ్చారు. అయ్యో అయ్యో అయ్యో, అతను మా పిల్లవాడమ్మా, యశోద యొక్క స్తన్యము నుండి స్రవించిన పాలు తాగుతాడు తప్ప ఇలా లోకంలో ఉన్న అందరి స్త్రీల పాలు తాగడు, విడిచిపెట్టు విడిచిపెట్టు అంటున్నారు. ఆమె గబగబా పిల్లవాణ్ణి సంహరించాలని తన యొక్క కంచుకమును పైకెత్తి స్తన్యమును కృష్ణ పరమాత్మ యొక్క నోటిలో ఉంచింది. ఆయనెంత తమాషా చేస్తాడు, ఆయనేం చటుక్కుని చంపడం. ఆయన పసిపిల్లవాడు గాఢ నిద్రలో ఉండగా అమ్మ నిద్ర లేపేసింది అనుకోండి, ఏదో తొందరగా వెళ్ళాలి ఎక్కడో శుభకార్యానికి, మళ్ళీ గంట పోయే వరకు పాలివ్వడానికి ఉండదు పిల్లాడికి, పాలిచ్చేసి వచ్చేస్తానని పరమ ప్రేమతో పాలిచ్చే అమ్మ ఇచ్చేటప్పుడు అంత నిద్రపోతున్నవాడు ఎలా లేస్తాడో అలాగే లేచాడు కృష్ణుడు కూడా. మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతుల అదరంబున జాపి యొదిగిలియా కొన్న యోజనూది బిగుచన్ను కవకేల కబళించి పీడించి గుక్క గుక్క కొగుటుకు గుటుకుమనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడిల్ల జిమ్మ తిరుగుచు శిరముయు నెలవ్రాల ఇతర బాలుల క్రియవాడ వివు కాదు చన్ను విడువుము విడువుము చాలుననుచు. ఎంత అద్భుతమైనటువంటి ప్రత్యక్ష ప్రసారం చేశారంటే పోతన గారు, మేల్కొన్న తరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి. ఆ చిన్ని కృష్ణుడు మంచి గాఢ నిద్రలో ఉండగా అమ్మే పాలివ్వడానికి వస్తే ఎలా నిద్రలేస్తాడో అలా ఎంతో కష్టం మీద కనురెప్పలు విప్పినట్టుగా ఇలా విప్పి చూసి మళ్ళీ ఇలా కళ్ళు మూసుకుని ఆ చిన్ని బోసునోరు విప్పి ఆవలించి
ఇలా ఒళ్ళు విరుచుకున్నట్టుగా ఒళ్ళు విరుచుకుని అమ్మ కనపడేటప్పటికి ఆదరంతో చెయ్యెత్తి అమ్మ గుండెల మీద వేసినట్టుగా చెయ్యెత్తి ఆ పూతన యొక్క స్తన్యం మీద వేసి ఒక్కసారి ఆదరమ్మున గిదిసి నీల్గి ఆవులించుచు చేతుల ఆదరంబున చాపి ఒదిగిలి యాకొన్న యోజనూది బిగిచన్ను కవకేళ కబళించి పీడించి గొక్కకు గుటుకు మనుచు. పసిపిల్లలు పాలు తాగేటప్పుడు గుటుక్కుమని శబ్దం కూడా వినపడుతుంటుంది. అలా గుటుక్కుమని ఆ స్తన్యాన్ని పట్టుకొని పూతనా స్తన్యము నుండి 2 గుటకలు వేశాడు. ఇప్పటి వరకు 2 గుటకలు కాదు, అసలు ఆ స్తన స్పర్శ కలిగితే పనడిస్తారు పిల్లలు. ఈయన 2 గుటకలు వేశాడు. 2 గుటకలు వెయ్యగానే ఆవిడంది, జిమ్మ తిరుగుచూ నిలువక శిరమువ్రాల. జిమ్మ తిరిగిపోయి ఆవిడికి తల నిలబడక ఇలా పడిపోతూ, ఇతర బాలుర క్రియవాడ వివు కాదు అయ్యబాబోయ్, మిగిలిన పిల్లల్లాంటి వాడివి కాదురో, ఇదేమిటి నా ప్రాణాలు పోతున్నాయి, నువ్వు పాలు తాగితే చన్ను విడువుము చాలుననుచు, తాగద్దు వదిలేయి అంటోంది. 2 గుక్కల నువిద ప్రాణముల సైతము మీనిలో సత్వమెల్లా. పూతన అనబడేటటువంటి ఆ రాక్షసి యొక్క శరీరంలో ఉన్నటువంటి సమస్త శక్తులను 1 గుటకలో తాగాడు. ఆమె ప్రాణములను 2వ గుటకలో తాగాడు. ఇప్పుడు ఆవిడ నిజ శరీరంతో, రాక్షసులు యథాశరీరంతో పడిపోతారు. కొన్ని కాలముల యందు వాళ్ళ నిజస్వరూపాలు వచ్చేస్తాయి, అందులో మృత్యు ఒకటి. కాబట్టి ఇప్పుడు ఆవిడ నేల మీద పడిపోయింది. ఎంత పెద్ద శరీరంతో పడిపోయిందంటే ఆవిడ వేసిన గావు కేకలకి నందవ్రజం అంతా దద్దరిల్లిపోయింది. అంత పెద్ద కేకలేసి నేల మీద పడిపోయింది. ఆ పడిపోతే పోతనగారు అన్నారు, దారుణ లాంగల దండదంతంబులు నగగహ్వరము బోలు నాసికయ్యును, గండశైలాకృతి కల కుచయుగమును విరిసితూలెడు పల్ల వెంట్రుకలను, చీకటి నూతుల జనయు నేత్రంబులు పెనుదిబ్బపోలెడు పెద్ద పిరుదు, జాగుకట్టల పోలు చరణోరుహస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు, కలిసి షట్క్రోశ దీర్ఘమై కదిసి చూడ భయదమగుదాని కళేబరము చూచి గోపీజనంబులు గుమికూడి దగడుపడుచు అన్నారు. అది ఎంత భయంకర శరీరంతో పడిపోయిందంటే, దారుణలంగల దండదంతంబులు నగగహ్వరము బోలు నాసికయ్యును. నాగలి పెట్టి భూమిని దున్నేటప్పుడు నాగేటి చాలని ఇంత పెద్దది భూమిలోకి దిగుతుంది. ఆ నాగేటి చాలు ఎలా ఉంటుందో ఆమె యొక్క కోరలు అలా పైకొచ్చాయి. పెద్ద పర్వతానికి గుహ ఉంటే ఎలా ఉంటుందో ఆమె యొక్క ముక్కు కన్నాలు అలా ఉన్నాయి గుహల్లాగా. ఆమె పడిపోయినప్పుడు గండశైలాకృతి కల కుచయుగంబు, పెద్ద 2 పర్వతాలు ఎలా ఉంటాయో ఆమె యొక్క స్తనములు అలా ఉన్నాయి. పెద్ద దెబ్బ ఎలా ఉంటుందో ఆమె యొక్క పిరుదు అలా ఉంది. జాగుకట్టల బోలు చరణోరుహస్తంబు, ఆ నదికి కాలవ తవ్వుతారు, ఇక్కడ నిలబడితే అక్కడ వరకు కనపడుతుంది ఆ కాలవ గట్టి ఎలా ఉంటుందో ఆమె యొక్క చేతులు కాళ్ళు అంత దూరం పడ్డాయి. షట్క్రోశములంటే ఇంచుమించు 13 కిలోమీటర్లు అంత దూరం పడింది ఆవిడ శరీరం. పైగా అంకిన చెరువుతో నెనయు కడుపు, ఆమె యొక్క కడుపు నీళ్ళింకిపోయిన చెరువు ఎలా ఉంటుందో అలా ఉంది చచ్చిపోయినప్పుడు, అంత పెద్ద కడుపు. చీకటి నూతుల జనయు నేత్రంబులు, చీకటి నూతులు అని లోపల నీళ్లు ఉన్నాయో లేవో కనపడవు. ఆ బకెట్ అలా వెడుతూ ఉంటుంది, వెళ్ళగా తాడంతా అయిపోతే వెళ్ళిందని గుర్తు. ఆ తర్వాత దాన్ని ఒకసారి ఇలా అంటే నీళ్ళు వచ్చాయేమో, ఆ తర్వాత అందులో నీళ్లు ఉన్నాయో బకెట్లోకి వచ్చాయో ఎవరికీ తెలియదు. మళ్ళీ ఓ పావు గంట సేపు తాడు లాగితే అప్పుడు ఆ బకెట్లో నీళ్లు పైకి వస్తుంటాయి. దాన్ని చీకటి నూతులు అంటారు. నీళ్లు కనపడవు, అంత లోతైనటువంటి బావుల్లోంచి నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. నీకెలా తెలుసు అంటారేమో, స్వానుభవమున చెప్పు చవటలారా అని. నాకు కూడా అనుభవం ఉంది. నేను పెద్దాపురంలో కాపురం ఉన్న రోజుల్లో పెద్దాపురం నూతులో నీళ్లు ఉన్నాయో లేవో తెలిసేది కాదు. పెద్ద తాడుతో బకెట్ కిందకు వదిలేసి మా ఆవిడ అనేది, అంటే నేను పాపం ఎన్ని బకెట్లు తోడుతుందిలే అని ఆ తాడు అట్టుకుని పోతుండేవాడిని అలా నడిచి. అలా ఎక్కడికో వెళ్ళిన తర్వాత బకెట్ పైకి వచ్చేది, ఆగండి అనేది. అక్కడ ఆగేవాడిని. ఆగితే ఈ బకెట్లో నీళ్లు బిందెలో పోసుకొని మళ్ళీ రెండు అనేది. మళ్ళీ నేను వెనక్కి వస్తుంటే తాడు వెనక్కి వస్తే బకెట్ నూతులోకి ఎడుతుండేది. నీళ్లు మాత్రం కనపడేవి కావు. చీకటి నూతుల చెనయు నేత్రంబులు, ఆమె కళ్ళు గుడ్లు వెనక్కి వెళ్ళిపోవడం చేత చీకటి నూతుల్లో ఉన్నాయి. అంతంత పెద్ద పెద్ద కళ్ళు, అంత భయంకరమైనటువంటి శరీరంతో నేల మీద పడిపోతే అక్కడ ఉన్నటువంటి గోపకాంతలు, యశోద, రోహిణి, ఇతరమైనటువంటి గోపాల బాలురు, గోపకాంతలు
ఆ పూతన పడిపోయిందని భయపడలేదు. నిన్నగాక మొన్న పుట్టినటువంటి పిల్లవాడు ఈ శరీరంలో ఎక్కడ కింద పడిపోయాడో, నలిగిపోయాడో, ఇది వాళ్ళ భయం. ఎక్కడ పడిపోయాడో వెతకడానికి శరీరం 13 కిలోమీటర్లు, ఈయన 3 జాన్లు. ఈయన చంపాడంటే ఎవరైనా నమ్ముతారా? అది ఈశ్వర లీల. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ చివరి నుంచి ఈ చివరికి పరిగెడుతున్నారు. ఆ శరీరాన్ని పైకెత్తడం ఏం తేలికైన విషయమా? అసలు చూసేటప్పటికే హడిలిపోతున్నారు, మళ్ళీ లేస్తే గబుక్కుని అదో భయం. కాబట్టి వీళ్ళు వెతుకుతుంటే నేలంకూలిన మేటి పిందరముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మోపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచున్ గోళాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులను. అది గోపకుల యొక్క భక్తి అంటే. వాళ్ళకి పుట్టినవాడు పరమాత్మ అని తెలియదు, వాళ్ళకి పరమభక్తి అంతే. వెతగ్గా ఆమె యొక్క 2 స్తనముల మధ్యలో ఆ పిల్లవాడు ఏమీ తెలియని వాళ్ళ ఆడుకుంటున్నాడు. ఈ ఆడుకుంటున్న చిన్ని కృష్ణుణ్ణి ఆమె శరీరం మించి తీసి ఎత్తుకుని అమ్మో అంత పెద్ద రాక్షసి గుండెల మీద ఉండిపోయాడు, పిల్లాడు జడుసుకున్నాడేమో, ఇప్పుడంటే ఇలా ఉన్నాడు, రాత్రి జ్వరం వస్తుందేమోనని ఉత్తర క్షణంలో వాళ్ళు ఏం చేశారంటే ఉగ్రమైనటువంటి గ్రహములు ఏవైనా ఉంటే అవి ఆయన శరీరాన్ని విడిచిపెట్టేయాలని, హఠాత్తుగా కలిగినటువంటి ఉలికిపాటు వలన కలిగిన ఉద్వేగం తొలగిపోవాలని గోశాలలోకి తీసుకెళ్ళి ఆ ఆవు దగ్గర వెనక కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆవు తోక చుట్టూ తిప్పారు. లోకంలో ఒక లక్షణం, ఆ గోపృచ్ఛము అంటారు. ఆవు తోక పసిపిల్లలకి చుట్టూ ఒకసారి తిప్పితే ఎంత భయంకరమైనటువంటి బాలారిష్టములు చేసేటటువంటి గ్రహములు కూడా విడిచిపెట్టేస్తాయి. అందుకే ప్రత్యేకించి పొలిమేర దాటించే ముందు తప్పకుండా తోక చుట్టూ తిప్పి పంపిస్తారు. ఎందుకని అంటే పొలిమేర దాటేటప్పుడే ఇబ్బందులు వస్తాయి. అసలు పిల్లలకే కాదు, పెద్దవాళ్ళైనా కూడా. శాస్త్రవచనం ఏమిటి అంటే పొలిమేర దాటేటప్పుడు ఆ ఊరి అధిష్టానానికి నమస్కారం చేసి వెళ్ళాలి. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకోండి, నేను కాకినాడ పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చే ముందు నేను ఇవాళ విడిచిపెడుతున్నాను అనగా నేను ఆ రోజు నేను ఉదయం చేసుకునే అనుష్ఠానంలో కాకినాడ పట్టణ అధిష్టాన దైవం ఉన్నది తల్లి, ఆ తల్లికి నమస్కారం చేస్తానమ్మా అని ఊరు విడిచిపెట్టి వెళుతున్నాను, నేను క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా వచ్చి ఇక్కడ అన్నం తినేట్టుగా నన్ను అనుగ్రహించు అని అడుగుతాను. నేను మళ్ళీ ఊరి పొలిమేర దాటి పట్టణంలోకి ఎడుతుండగా చెప్పులు ఇప్పి మళ్ళీ నమస్కరిస్తానమ్మా, కృతజ్ఞుడను, నన్ను వెనక్కి తీసుకొచ్చావు క్షేమంగా, తల్లి సంతోషం అని చెప్పి ఊరిలోకి ప్రవేశిస్తాం. అది మర్యాద. తీర్థయాత్రకు కానీ ఊరు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు కానీ నమస్కరించాలి. పసిపిల్లలకి అది ఉండదు కాబట్టి గోవు యొక్క పృచ్ఛాన్ని తిప్పుతారు, ఓసారి పిల్లల చుట్టూ తిప్పుతారు. గోమూత్రమున్ చల్లి ఆ గోవు యొక్క మూత్రాన్ని పిల్లవాడి మీద చల్లారు. గోమూత్రం పంచగవ్యాలలో ఒకటి. ఆ కారణం చేత ఆ పసిపిల్లవాడి శరీరానికి కలిగినటువంటి ఉలికిపాటు మానసిక ఉద్వేగము వలన కలిగేటటువంటి రుగ్మతలు ఉపశమిస్తాయి, ఉగ్రగ్రహముల యొక్క పీడ వదులుతుంది. అందుకని గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఆ 12 నామంబులన్ అది పోతన గారి యొక్క ప్రయోగం. ఆ 12 ఏ 12 అంటే 12 విష్ణువుకి సంకేతం, 16 గణపతికి సంకేతం, 8 శివుడికి సంకేతం. ఒక్కొక్క అంకెని బట్టి అది ఎవరికి చెప్పారో చెప్పేయచ్చు. ఎప్పుడైనా 16 అన్నారనుకోండి అది గణపతిదని గుర్తు. సుముఖశ్చైకదంతశ్చకపిలో జగన్నక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాన్న వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. 16 గణపతి, 8 శివుడు. భౌరంభం చనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్తి అష్టకం. అష్టమూర్తి తత్వంతో ఉండేవాడు శివుడు. 12 నామాలతో ఉండేవాడు శ్రీ మహావిష్ణు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ. 12 నామాలు చెప్తాం కదా. చిత్రం ఏమిటంటే ఆ 12 నామాల్లో రామనామం ఉండదు. అసలు ఏ నామాన్ని విడిచిపెట్టకూడదని చెప్తామో ఆ నామం విష్ణువు యొక్క 12 నామాలలో లేదు. అంత గొప్ప నామం 12 నామముల యందు స్థానం ఇవ్వలేదు. మరి అది దోషం కదండి. అటువంటి రామనామం ఎందుకు లేదు అని అనుమానం రావచ్చు. అది ఒక్క మాట చెప్పి వదిలేదు కాదురా, ఇవి రోజుకు ఓ మాట చెప్పినా పర్వాలేదు, అది ఎప్పుడూ చెప్తూనే ఉండాలి, అందుకని ఒక మాట చెప్పమని మేము దాంట్లో చెప్పలేదు. అది సిద్ధాంతం.
కాబట్టి ఆ 12 నామంబులను విష్ణువు యొక్క 12 నామాలతో ఆ గోమయాన్ని ఆయన శిరస్సు నుండి పాదముల వరకు అలదుతూ రక్ష పెట్టారు. ఏదో నీ శిరస్సును విష్ణువు రక్షించుగాక, కంఠమును హృషికేశుడు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక, పాదములను దామోదరుడు రక్షించుగాక అంటూ పైనుంచి కింద వరకు 12 నామాలతో ఆయన శరీరానికి గోమయాన్ని అలదుతూ రక్ష పెట్టారు. గోమయం అంత గొప్ప రక్ష పసిబిడ్డలకి. కేవలం పురాణములు వినడానికే కాదు, ఆచరణయోగ్యములై ఉంటాయి. అవి పసిబిడ్డల్ని రక్షించుకునేటటువంటి ప్రక్రియని మనకి బోధిస్తాయి. ఎవరివి ఆ 12 నామాలు? ఆయనవి, కృష్ణుడివి. ఇప్పుడు ఆ 12 నామాలతో ఎవరికి రక్ష పెడుతున్నారు? ఆయనకి. ఇది తెలిసిన్నది ఎవరు? కృష్ణుడికే. వాళ్ళకి తెలుసా? తెలియదు. తెలియకపోయినా అది కృష్ణుడని పరబ్రహ్మమని తెలియకపోయినా వాళ్ళు ప్రేమిస్తున్నారే. ప్రేమించడం అంటే ప్రతిఫలం కోరకుండా, వాళ్ళు తల్లి తండ్రి గురువు వాళ్ళదే ప్రేమ అంటే. అంతేకాని ప్రతి పనికి మారిన మాట ప్రేమ అనకూడదు. కాబట్టి అలా ప్రేమించి వాళ్ళు భక్తితో ఉన్నారే, అందుకు లొంగిపోయాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ 12 నామంబులం గోమయం బలదిని, ఆవు యొక్క పేడ ఆయన శరీరానికి అలదుతూ అన్ని అవయవములకు తాకిస్తూ ఆ 12 నామములను చెప్పి నువ్వు విష్ణువు చేత రక్షింపబడదువుగాక అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకుని అమ్మయ్యా కృష్ణుడు దక్కాడు. కృష్ణుడు వాళ్ళకి దక్కాడా? కృష్ణుడు తనని తాను దక్కించుకున్నాడా? వాళ్ళకి కృష్ణుడు దక్కించుకున్నాడు. దేన్ని చూసి? వాళ్ళ ఆర్తిని చూసి.